ప్రభువు పాత నిబంధనలో మనకి ఏవైతే చూపించాడో కొత్త నిబంధన దాని ప్రతిబింబం లేక దాని ఛాయ. పాత నిబంధనకి కొత్త నిబంధనకి పాత నిబంధన ఒక నీడ వంటి. ఎలాగైతే పాత నిబంధనలో ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఉండుట దేన్ని సూచిస్తుంది అంటే దేవుని ప్రజలు పాపములో చిక్కుకున్న, బంధింపబడిన, పాపమునకు దాసోహములో ఉన్న పరిస్థితి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండడం, దేవుని ప్రజలు పాపములో ఉండడం. అలాగా తీర్పు వారి మీదకి, నాశనపుత్రుడు వారి మీదకి రాగా, పాత నిబంధన కాలంలో గొర్రెను వధించి దాని రక్తము ఆ గుమ్మాలకి, కమ్మిలికి పామేవారు. సో సంహారకుడు ఎప్పుడైతే ఆ ఇంటి యొద్దకు రాగానే ఆ రక్తపు మరక చూసి ఆ ఇంటిని దాటిపోయేవాడు. కొత్త నిబంధనలో మనం ఎప్పుడైతే పాపులమని గ్రహించి ప్రభువుని ఆశ్రయించామో, యేసు రక్తము వలన ఆ తీర్పు మన మీదకి రాకుండా మనము ఆ పాపపు శిక్షను తప్పించుకున్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడిపించబడిన వారై ఎర్ర సముద్రము గుండా వెళ్ళడం, ఇది మన బాప్తీసానికి సాదృశ్యం. వాళ్ళు ఎర్ర సముద్రం గుండా వెళ్ళారు, మనము నీటిలో బాప్తీసం తీసుకున్నాం. ఆ తర్వాత పాలు తేళ్లు ప్రవహించు కానాను దేశం. ఏమండి, మనము రక్షింపబడి క్రైస్తవ జీవితం, ఏ క్రైస్తవ జీవితంలో పాపము మీ మీద ప్రభుత్వము చేయదు, రోమా 6:14 సెలవిచ్చిన మాట. ఆ జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నాము. కానీ మన జీవితం అలా లేకపోవటం వలన ఇశ్రాయేలీయులకి ఐగుప్తు నుండి ప్రయాణం అయ్యి పాలు తేళ్లు వాగ్దానపు దేశం, పాలు తేళ్లు ప్రవహించు దేశం అనే కానాను పొలిమేరలకు చేరడానికి కేవలం 2 సంవత్సరాలు పట్టింది, 2 years. కానీ వారి అవిశ్వాసము, వారి అవిధేయత, లోబడనొల్లని స్వభావమును బట్టి వాడు 40 సంవత్సరాలు కానాను పాలు తేళ్లు ప్రవహించు కానాను దేశము అరణ్యంలో తిరులాడుతో సమయాన్ని, తమ జీవితాన్ని వృధా చేసేసుకున్నారు. ఇది మీరు గుర్తుంచుకోండి. దాని ప్రతిబింబమే ఇప్పుడు కొత్త నిబంధన జీవితంలో. మనము కూడా పాపంలో ఉంటిమి, జీవం కలిగిన దేవుడు దర్శించాడు. అయ్యో, నేను పాపినని గుర్తించాను, నేను పాపాలను ఒప్పుకున్నాను. ప్రభు తన రక్తంలో నా పాపపు మరకలన్నింటినీ తుడిచివేశాడు, నన్ను నీతిమంతుడిగా తీర్చాడు, ప్రభువులో నన్ను అంగీకరించాడు. ఇప్పుడు నేను విజయవంతమైన పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకోవాల్సిన నేను నా విధేయతను బట్టి, నా బుద్ధిహీనతను బట్టి, నా ఆజ్ఞ అతిక్రమమును బట్టి నేను కూడా ఆ విజయవంతమైన జీవితాన్ని అనుభవించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇంకా అరణ్యంలో కొట్టుమిట్లాడుతున్నాను. సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఇశ్రాయేలీయులు ఏ తప్పు చేశారో నేటి క్రైస్తవ సమాజం అదే అనుభవంలో కొనసాగుట మనం స్పష్టంగా చూడగలము. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుమూలంగా దేవుని దగ్గరికి వచ్చిన వాడు దేవునిలో బలపడి పాపము నుండి సంపూర్ణంగా విముక్తుడై పాపమును జయించే అనుభవంలోకి ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? సేమ్ మళ్ళీ పాత నిబంధనలో జరిగిన దానితో మీరు తూకం వేసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. పాలు తేళ్లు ప్రవహించి ఆ దేశ పొలిమేరలకు వచ్చేసారు. వచ్చిన తర్వాత 12 మంది గుడచారులను లోపలికి పంపించారు. మీరు వెళ్ళి చూసి మాకు వచ్చే సమాచారం ఇచ్చిన తర్వాత అప్పుడు మేము లోపలికి ప్రవేశిస్తాం. అసలు లోపల పరిస్థితి ఎలా ఉందో చూడండి. అంటే ఈ లోపలికి వెళ్ళిన వారు 10 మందిలో 80 బయటకు వచ్చి అన్నారు,
మన వల్ల కాదు. కానాను దేశంలో రాక్షసులు ఉన్నాయి. ఒక్కొక్క రాక్షసు 10 అడుగులు. మనము వాళ్ళ ఎదుట ఎలా ఉన్నాము? మిడతల్లాగా ఉన్నాము. కనుక వాళ్ళని జయించడం మన వల్ల కాదు. ఇప్పుడు కొత్త నిబంధన జీవితం, ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితంలో మనం ఏమనుకుంటున్నాం? కోపమును జయించడం మన వల్ల కాదు. కోపగించకుండా ఉండడం మన వల్ల కాదు. మోహపు చూపులు చూడకుండా ఉండడం మన వల్ల కాదు. ఇవన్నీ చిన్న చిన్న రాక్షసులు. వీటిని నువ్వు మెల్లిమెల్లిగా ఎప్పుడైతే మన జీవితంలో మెల్లిమెల్లిగా వాటిని జయిస్తామో మనము కూడా పాలు తేళ్లు ప్రవహించి దేశాన్ని స్వతంత్రించుకున్నట్టు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం స్వతంత్రించుకున్న అనుభవంలోకి వస్తాము. కానీ మనం కూడా ఓటమిని అంగీకరించేసాం. ఫస్ట్ కోపగించకుండా ఉండడం మన వల్ల కాదండి. నోరు పారేసుకోకుండా ఉండడం మన వల్ల కాదండి. బూత్ మాట్లాడకుండా ఉండడం మన వల్ల కాదండి. నేను ఫస్ట్ ఓటమిని అంగీకరించేశాను. కాబట్టి నా క్రైస్తవ జీవితంలో ఎటువంటి మార్పు లేదు. నా క్రైస్తవ జీవితంలో ఏమాత్రం ఎదుగుదల లేదు. రోమా 6:14కి నా క్రైస్తవ జీవితానికి అసలు సంబంధమే లేదు. నేను పాపము ప్రభుత్వము నా మీద చేస్తూనే ఉంటుంది. నామకార్థాన్ని మాటకి నేను దేవుడు నమ్ముకున్నాను అంటే, కానీ నేను పాపంలోనే ఉన్నాను. చచ్చేంత వరకు అందులోనే ఉంటాను. నేను అంగీకరించేశాను. కానీ లేఖనం అలా చెప్పట్ల, బైబిల్ గ్రంథం అలా చెప్పట్ల. కనుక కొంచెం వెనక్కి మూల పాఠాల్లోకి మనం వెళ్ళాలి. అందరూ శాశ్వతంగా ఒక సత్యాన్ని మీ హృదయాల మీద ముద్రించేసుకోవాలి. ఇదే సత్యం అండి, ఇదే సత్యం. కానీ అపవాది ఈ సత్యాన్ని నీకు జీర్ణం కాకుండా మాటికి అబద్ధంతో నీళ్ళు నీవే దాడి చేస్తావు. దేవుని దగ్గరికి వచ్చిన మనం అందరం ఒక పెద్ద డౌట్, పెద్ద సందేహం మనసులో మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మీ అందరి అంతరాత్మ మనసాక్షి మీద ఇలా గుండె మీద చేసుకుని చూడండి. ఈ మాట నన్ను కూడా మనందరినీ వెంటాడుతుంది ఒక మాట. ఏంటా మాట? అసలు దేవుడు నిజంగా నిన్ను అంగీకరించాడా? దేవుడు నిజంగా నీ పాపాలు క్షమించాడా? ఈ సందేహంతో కూడిన బాణాలు అపవాది నిత్యం నీ మీద వేస్తూ ఉంటాడు. కనుక దేవుడి దగ్గరికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయినా సరే ఒక మాట నన్ను వేధిస్తూ, మనల్ని వెంటాడుతూ, మనల్ని బాధ పెడుతూ, మనల్ని ఇబ్బంది పెడుతూ, మనల్ని శోధిస్తూ ఉంటుంది. ఏంటా మాట? అసలు నేను దేవుని చేత అంగీకరించబడ్డానా? దేవుడు నన్ను అంగీకరించాడంటే అవ నిజంగానే? పెద్ద ప్రశ్న గుర్తున్నాడు. మాటికి ఈ ప్రశ్న మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అసలు దేవుడు అంగీకరించాడంటావా? గతంలో నేను చేసిన పాపాలు నన్ను వేధిస్తూ ఉంటాయి. నేను చేసిన పాపానికి దేవుడు నిజంగా నన్ను అంగీకరిస్తాడంటావా? అసలు దేవుడు నన్ను అంగీకరించాడంటావా? లేకపోతే ఇదంతా నా వెలితనమా? ఇదంతా నా మూర్ఖపు విశ్వాసమా? అసలు నిజంగా దేవుడు నన్ను అంగీకరించాడా? ఈ మాట అపవాది ఎంత బలంగా నీ హృదయం మీద ముద్రించాడంటే ఇది నేను ఎంతగా వేధిస్తుంది చూడండి. కొన్ని రోజులు బాగుంటే దేవునిలో కొంత బాగా ఎదుగుతున్నాం అనుకున్న సమయంలో మెల్లిగా ఈ బాణం వేసిన తర్వాత మొత్తం ఎంత ఎదిగామో అంత కిందకి జారిపోతాం. మళ్ళీ అసలు నిజంగా దేవుడు నన్ను అంగీకరించాడా? దేవుడు నిజంగానే నా పాపాలు క్షమించాడా? ఇది దేనికి గుర్తు? పాలు తేళ్లు ప్రవహించు దేశపు యొక్క కానాను యొక్క పొలిమేరలకు వచ్చేసారు. మన వల్ల ఉందా లోపలికి వెళ్ళడం? నిజంగా మనం దాన్ని జయించగలమంటారా? అసలు ఈ క్రైస్తవ జీవితము దేవుడు చెప్పినట్టుగా జీవించడం మన వల్ల వద్దా? ఇదే డౌట్. మనం ఈ పద్ధతులను అనుసరిస్తే లోకంలో అసలు మనం బతకగలుగుమా? సమాజంలో మనం జీవించగలుగుమా? మనుషులు మనల్ని తొక్కేరా? మనుషులు మనల్ని చంపేరా? ఈ ప్రశ్నలు మనం వెంటాడి ఎంతగా శోధిస్తాయంటే
నిన్ను దేవుల్లో ఎదగకుండా చేస్తాడు. 2 సంవత్సరాలలో ఐగుప్తు నుండి బయలుదేరి 2 సంవత్సరాల కాలం నడక్కి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించి దేశపు పొలిమేరలకు వచ్చేసారు. కానీ లోపల ప్రవేశించడానికి 40 సంవత్సరాలు. ఎందుకు? వారి అవిశ్వాసం. ఎందుకు? లోపల నుండి ఎనమంటులు బయటకు వచ్చి మన వల్ల కాదంటే వీళ్ళు వాళ్ళ మాట విన్నారు. కానీ ఇద్దరు మాత్రం బయటకు వచ్చి ఖచ్చితంగా మన వల్ల ఉంది, దేవుడు మన పక్షం ఉన్నాడు. వాళ్ళు ఏమన్నారు? ఆ లెక్క చూస్తే మనం మిడతల్లా, వాళ్ళు కూడా అదే మాట అన్నారు. వాళ్ళ ఎదురుకుండా మనం మిడతల్లాగా ఉన్నాం, అయినా మనలో ఉన్నవాడు వాళ్ళకంటే ఎంతో గొప్పవాడు, నిశ్చయముగా మనం జయిస్తాం. ఆ ఇద్దరు మాట ఎవ్వడు వెళ్ళ. అందుకే దేవుడు నమ్ముకున్నాను అనుకున్న వారి జీవితాలలో ఆ విజయం లేదు, వారిలో దేవుని శక్తి లేదు. దేర్ ఇస్ నో పవర్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితాల్లో దేవుని శక్తి లేదు. ఎందుకు లేదంటే నమ్మకం లేదు. అసలు ఇప్పటికీ ఈ రోజుకి వాళ్ళు ఏ ప్రశ్నతోటి, ఏ ప్రశ్న చేత శోధింపబడుతున్నారంటే అసలు నిజంగా దేవుడు నన్ను అంగీకరించాడా? కొందరి జీవితాలు ఎలా ఉన్నాయి? కొందరి జీవితాల్లో పరిస్థితి ఎంతవరకు వచ్చేసిందంటే వాళ్ళు దేవుని చేత అంగీకరించబడ్డారు. తొలి దినాలలో వాళ్ళు దేవుని యొక్క ప్రేమ రుచి చూశారు, దేవుని శక్తిని ఆశ్రయించారు. మళ్ళా అపవాది యొక్క కుయుక్తి వలన పాపంలో పడ్డారు. పాపంలో పడిన తర్వాత ఇప్పుడు అపవాది వెంటనే వాడు భుజం మీద కూర్చునేమంటాడు, నీ పని అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు సమాజం కొరకు నువ్వు మామూలుగా మందిరానికి వెళ్ళి వచ్చేసాయి. దేవుడు మళ్ళీ మాటికి ఇదే పని ఏంటి? దేవుడు నిన్ను క్షమిస్తూ ఉంటాడు ఏంటి? నీ పని అయిపోయింది. దేవుడు కనికరం గలవాడు కాబట్టి ఒకవేళ కనికరించి నేను అంగీకరించాడా నీ అదృష్టం, లేదా నీ కర్మ. కానీ దేవుడు ఇంకా నిన్ను అంగీకరించాడు. నువ్వు దాన్ని నమ్ముతున్నావు కాబట్టి మోసపోతున్నావు. వాళ్ళు ఆ రోజు 80 మాట నమ్మి మోసపోయారు. 40 ఏళ్ళు వాళ్ళ జీవితంలో నాశనం, ఆశ్రదింపబడిన జీవితం, అన్ని అమర్చబడిన, ఆస్వాదించవలసిన జీవితాన్ని అది ఉంది చూడు, ఎదురుకుండా ప్లేట్లో నీకు కావలసిన అన్ని, నీకు ఇష్టమైన ఆహారం అంతా వడ్డించింది, తినలేని దౌర్భాగ్యం. చేయి జాపి అందులోంచి తినే ధైర్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం లేదు. అది నిజంగా నా కొరకే ఉంది అనే విశ్వాసం లేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి కొద్దిగా మూలాల్లోకి వెళ్దాం. మూలాల్లోకి వెళ్ళి లేఖనం ఏం చెప్తోంది? దాన్ని బలంగా పట్టుకుందాం. దాన్ని బలంగా పట్టుకో. ఇంక మళ్ళీ నేను అపవాది చేత శోధింపబడను. నో, నేను ఇంకెవరి మాట వినను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? అసలు నేను అంగీకరించబడ్డానా లేదా? అవునండి, మనసు పొందా. దేవుని దగ్గరికి వచ్చా, ప్రభు నేను పాపలను ఒప్పుకున్నా, నేను పాపలైన సంగతి నాకు తెలుసు, నేను ఒప్పుకున్నా, ప్రభు నా పాపాలను క్షమించాడు, నేను బాప్తిసం తీసేసుకున్నా, ఇప్పుడు పాపము నీ మీద ప్రభుత్వము చేయదు అనే జీవితాన్ని జీవించడం ప్రారంభించాలి. ఆ సమయాన నేను మోసపోయాను, నాలో అపనమ్మకం చోటు చేసుకుంది, అపవాది వేసిన ఉరుల్లో చిక్కుకున్నా, దేన్నైతే వదులుకున్నానో మళ్ళీ దాంట్లోనే పడ్డా, ఏ పాపము నుండి విడిపించబడ్డానో మళ్ళీ అదే పాపంలో పడ్డా. ఇప్పుడు నా రక్షణ ఉందా, తాకెత్తుకుపోయిందా నాకు తెలియదు. దేవుడు నన్ను అంగీకరించాడా, అంగీకరించలేదా నాకు తెలియదు. పాపము నా మీద ఇంకా ప్రభుత్వం చేస్తుందా, చేయదా నాకు తెలియదు. అయోమయమైన పరిస్థితి. సంవత్సరాలు అయిపోయింది, నేను దేవుని మందిరానికి వస్తున్నాను, వెళ్తున్నాను, కానీ నాలో ఎటువంటి మార్పు లేదు. 40 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు కానాను పులిమేరల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, కానీ కానాను వాళ్ళకి లభించలేదు. కనుక అసలు సత్యం ఏంటి? దేవుడు ఎవరిని అంగీకరించాడు? ఎవరు దేవుని చేత అంగీకరించబడ్డారు? ఎవరిని దేవుడు అంగీకరించాడు? కనుక ఈ మాట శాశ్వతంగా నీ హృదయంలో భద్రపరచు. ఇంకా ఎవ్వరి మాట వినదు, ఎవ్వరి మాట ఒప్పుకోదు.
నువ్వు ఎలా ఉన్నా సరే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, 136వ పేజీ కొత్త నిబంధనలో బైబిల్ వెనక నుండి 136, 136వ పేజీ 5వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఈ ప్రశ్నకు సమాధానం దేవుడు చెప్తున్న మాట, మనుషులు కాదండి, మనుషులు కాదు. మనము దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడ్డామనే మాటకు అర్థమేంటి? మనం దేవుని చేత అంగీకరించబడ్డాం. దేవుడు నీ నుండి పరిపూర్ణతను ఆశించట్లేదు. గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ పర్ఫెక్షన్ ఫ్రమ్ యూ. నువ్వు పర్ఫెక్ట్ గా అయిపోవాలి, పాపము లేనివాడిగా ఉంటేనే నేను నిన్ను అంగీకరిస్తాను, లేకపోతే అంగీకరించను అనే మాట అనట్లేదు ప్రభు యొక్క మహాకృప. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప యందు ఎందులో ప్రవేశము? ఎందులో ప్రవేశం? పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు అనే జీవితం. కానాను పాలు తేలు ప్రవహించు కానాను దేశంలో ప్రవేశం. దేవుడు నీ కొరకు నా కొరకు ఉద్దేశించిన ఆ జీవితంలో ప్రవేశం. ఇది దేవుని మాట. దీని నుండి అపవాది నీ కళ్ళు మరుగు చేసేస్తారు, ఈ సత్యము నీకు గుర్తు లేకుండా చేసేస్తారు. కానీ ఈ మాట శాశ్వతంగా హృదయంలో భద్రపరచు. ఎవరు ఏమన్నా నీ మనసులో ఎలాంటి తలపులు వచ్చినా సరే దేవుని చేత అంగీకరించబడ్డా, మనుషులు కాదు నాకు ముఖ్యం. నేను ఎట్టి వాడినై ఉన్నా సరే, ఎట్టి దాన్నై ఉన్నా సరే, ఎంత పాపంలో ఉన్నా సరే, నేను ప్రభువుని ఆశ్రయించినందున ప్రభు తన రక్తములో నా పాపములు క్షమించడమే కాకుండా నన్ను తన వాడిగా, తన దానిగా నన్ను అంగీకరించాడు, యాక్సెప్టెడ్. నేను ఇది ఎవరి మాట వినను, ఎవరి గురించి ఆలోచించను. ఇక అపవాది నన్ను శోధించలేదు. నో, వన్స్ ఫర్ ఆల్, శాశ్వతం. ఇంకా నాకు ఎప్పుడు డౌట్ రాదు. అబ్సల్యూట్లీ నాట్. ప్రేమ సోదరుడా సహోదరి, రోమీయులకు రాసిన పత్రిక అనేది అద్భుతమైన కనువిప్పు కలిగించే పత్రిక. అపోస్తుడైన పౌలు ఎంత దేవుని అభిషేకంతో రోమీయులకి ఈ పత్రిక రాశాడంటే ఇందులో అద్భుతమైన సత్యాలు దాగి ఉన్నాయి. అయితే ఎట్టి వారిని దేవుడు అంగీకరించాడు? ఎలాంటి వారిని? అన్ని మానేసుకున్న వారినా, వ్యసనాలు అలవాట్లన్నీ మానేసుకున్న వారినా, మూగ విగ్రహాలన్నీ వదిలేసుకున్న వారిని. ఒక్కటి గుర్తుంచుకోండి, మనము చేసిన క్రియలను బట్టి దేవుడు మనల్ని అంగీకరించలే. నో, నువ్వు చేసిన నీతి క్రియలను బట్టి, అన్నదానాలు చేసావని కానీ, వస్త్రదానాలు చేసావని కానీ, దేవుని మందిరంలో పనిచేసావని కానీ, నీ పేరు మార్చుకున్నావని కానీ, దేవుని మందిరానికి విరాళాలు ఇచ్చావని కానీ, నో, వీటిని బట్టి దేవుడు నిన్ను అంగీకరించలేదు. కనుక నీకు మనందరికీ ఉండే ఒకే ఒక అర్హత. ఎందుకు దేవుడు మనల్ని అంగీకరించాడు అంటే, మనము ఎవరమంట? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2 పేజీలు తిరిగేస్తే సరిపోతుంది. 23వ వచనం, రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం, అందరూ. ఏ భేదము లేదు, అందరూ
ఎదురుకుండా కూర్చుని వాక్యం వింటున్నా నీవు, నీ ఎదుట నిలబడి వాక్యం చెప్తున్నా నేను. అందరూ, కొందరు కాదు, అందరూ. నువ్వు ఏ పడవలో ఉన్నావో నేను అదే పడవలో ఉన్నా. కనుక మనం ఒకరితో ఒకరు తూకం వేసుకోవడానికి సరిపోవు. నీకంటే నేను మెరుగైన వాడిని, నీకంటే నేను కొద్దో గొప్ప నీతిమంతుడిని అనడానికి సరిపోము. దేవుడు లేఖనం చెప్తాడు. దేవుడి దృష్టికి ఎలా కనపడుతున్నాం మనం అందరం? ఏ భేదం లేదండి. పెద్ద చిన్న, నల్ల తెల్ల, చదువుకున్నవాడు చదువుకునని వాడు, ఈ కులమని ఆ కులమని ఏ భేదము లేదండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. ఫినిష్. కాబట్టి నేను నిన్ను తృణీకరించడానికి సరిపోను, నువ్వు నన్ను తృణీకరించడానికి సరిపో. ఎందుకంటే మనందరికీ అదే శరీరం ఉంది. మనందరిలో ఆ పాపపు రక్తమే ప్రవహిస్తాం. మనిషికున్న నైజం ఏంటంటే తోటి వారితో తూకం వేసుకుంటాడు. వాడికంటే నేను మెరుగాను, నీకంటే నేను కొంచెం మెరుగాను. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఏ భేదం లేదండి. అందరూ ఆల్. ఒక్కడు కూడా మినహాయించడానికి లేదు. అందరూ పాపం చేసేవారు, అందరూ పాపులు అన్నప్పుడు నేను నీతో తూకం ఎలా వేసుకుంటా? నీకంటే నేను మెరుగని ఎలా చెప్పుకోగలను? కనుక మనం ఎవరితో తూకం వేసుకోవాలంట? ప్రభుత్వ తూకం వేసుకోవాలి. మన జీవితానికి గురి ఏంటంట? క్రీస్తు సారూప్యంలోకి రావాలి. ప్రభువా, నువ్వే నాకు కొంత, నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చాను? నీ స్వరూపంలోకి మారాలా? అదే నా గురి. మనం ఇంకేమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఒకటి మాత్రం నిశ్చయం, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగుండెనో మనమందరము ఆయనను పోలి ఉందుము. కనుక ఇప్పుడు ఏం చేయాలంట? ఆయన యందు ఉన్నానని చెప్పుకున్న ప్రతివాడును ఆయన ఎలాగ నడుచుకునేనో తానును అలాగే నడుచుకుని బద్ధుడై ఉన్నాడు. కనుక దేవుడు సంఘాన్ని దేవుడు నమ్ముకున్న వారితో కట్టట్లేదు. కానీ ఎవరితో కడుతున్నాడు? ఎవరైతే ప్రభువు ఎలా నడుచుకున్నాడో తాను కూడా అలాగే నడుచుకుంటున్నాడో వారు. కనుక క్లాసిఫికేషన్ మీరు చూడండి, ఎక్కడి నుండి మాట మొదలు పెట్టాడు. రోమా 3:23 దగ్గర వచ్చేటప్పుడు ఏ వేదం లేదు, అందరూ పాపం చేసే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్తూ అసలు క్లాసిఫికేషన్ 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రతి విషయమును పదకొండవ వచనం ఇదిగో చూడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఒకడును లేడు, దేవుని వెతుకువాడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుగా ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే చూడండి, అందరూ పాపము చేసిన వారు, అంతేకాదు ప్రతి ఒక్కరు పనికి మాలినవాడు అన్నాడు. ఏకంగా పనికి మాలిన వారైరి. కనుక మనందరికీ ఉండే గొప్ప అర్హత ఏంటి? పనికి మాలిన వారము.
దేవుని దృష్టికి మనం ఎలా కనబడుతున్నామంట? పనికి మాలిన వారిగా కనబడుతున్నాం. కనుక సమాజంలో పనికి మాలిన వారైన మనము పరస్పరం నీకు తోకమే, నీకంటే మెరుగైన వాడిని నేను చెప్పుకుంటున్నా, నాకంటే మెరుగైన దాన్ని అని నువ్వు చెప్పుకుంటున్నా. కానీ దేవుడు ఏమంటున్నాడు? అందరూ పనికి మాలినవాళ్ళు. ఇంకా పోటీ దేనికి? నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కొన్ని అద్భుతమైన విషయాలు బయలుపరచబోతున్నాడు. కనుక జాగ్రత్తగా వినండి. నిజమైన ఆత్మీయ ఎదుగుదల, సగటు వ్యక్తి దేవుని మందిరానికి వెళ్తున్నామే కానీ అసలు నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానా ఎలా తెలుస్తుంది? ఆర్ వి గ్రోయింగ్? ఎలా తెలుస్తుంది? సింపుల్. మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. అంగన్వాడీ స్కూల్లో ఈలు నేర్చుకున్నారు. 1వ తరగతి 2వ తరగతికి వచ్చేటప్పటికి కూడికలు గుణింతాలు నేర్చుకున్నారు. సంవత్సరానికి రోజు రోజుకి వాళ్ళు ఏదో ఒక కొత్త విషయాన్ని వయసు పెరుగుతున్న కొలది ఇది మీరు గమనించండి. పిల్లలు వాళ్ళ వయసు పెరుగుతున్న కొలది వాళ్ళ జ్ఞానం కొంచెం రోజు రోజుకి కొత్త సంగతులను వాళ్ళు నేర్చుకుంటూ పోతున్నారు. సరేనా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆత్మీయంగా మనం ఎదుగుతున్నామా అనే ప్రశ్నకి సమాధానం ఎలా తెలుస్తుంది అంటే, ఎవరైతే జాగ్రత్తగా వినండి, ఎవరైతే అంతవరకు తెలియని పాపమును ప్రతిరోజు కనుక్కుంటారు. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా. అసలు ఇది నాలో ఉంది అనే సంగతి నాకే తెలియదు, ఇది నాలో ఉన్న సంగతి నాకే తెలియదు అని ప్రతిరోజు వారిలో ఉన్న ఒక కొత్త పాపం తెలుసుకుంటున్న వారు ఆత్మీయంగా ఎదుగుతారు. మనం ఏ స్థితికి వచ్చేసాం? అసలు మనలో ఇంకా పాపమే లేదు. ఆత్మీయ ఎదుగుదలకున్న నిర్వచనం, ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతున్నారో వారి మనస్సాక్షి ఎంత నిర్మలమైపోతుందంటే, అందులో చిన్న మచ్చ, ఒక్క గాల్లో ఎగురుతున్న ఒక రేణు వచ్చి ఆ మనస్సాక్షి మీద పడినా అది వెంటనే కంటికి భూతద్దంలో కనిపించినట్టు కనబడుతుంది. అంతవరకు లేదు. కానీ ఇప్పుడు తెలిసింది. ఈరోజు అయ్యో ఇది నాలో ఉన్న సంగతి నాకు తెలియదు. సడన్ గా గదిలో కూర్చున్నాము, ఒక ఆలోచన, ఒక తలంపు వచ్చింది. అయ్యో నాలో ఈ చెడు తలంపు ఉన్న సంగతి, నాలో ఇది ఉందనే సంగతి నాకు తెలియదు, నేను కొత్తగా అనుకున్నా. కనుక వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి ఇప్పుడు పశ్చాత్తాపం. ఇప్పుడు ప్రభు దగ్గర నేను అయ్యో ఇప్పుడు తెల్లటి బట్ట మీద మచ్చపడితే ఏమవుతుంది? ఏం చేస్తాం మనం? దాన్ని శుభ్రం చేసుకున్నంత వరకు విలువిల్లాడిపోతాం. ఆ వస్త్రమైనా ఇప్పేయావా, లేకపోతే దాన్ని మొత్తం కడిగి శుభ్రమైనా చేసేసుకోవాలి. ఆ మచ్చ ఉండగా మనం మాత్రం సమాజంలోకి మెసలం, అసలు నలుగురి మధ్యలోకి వెళ్ళాం. ఒక చుక్కే కదా, అదేం నష్టం చేసింది? ఇలా రుమాలతో ఇలా తుడుచుకుని వెళ్ళిపోవచ్చు కదా. బట్ట అయినా మార్చేసుకుంటాం, లేకపోతే దాన్నైనా శుభ్రం చేసుకుంటాం. అదే వైఖరి ఆత్మీయంగా ఎదుగుతున్న వాడు తన మనసాక్షి విషయంలో ఎంత చైతన్యం కలిగి ఉంటాడు, ఎంత మెలుగుగా ఉంటాడంటే, చిన్న నాకు తెలియదు ప్రతిరోజు నాకు తెలియని పాపము నాలో ఉన్నదని నేను కనుక్కుంటున్నాను అంటే నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను. నా మనస్సాక్షి యొక్క స్పందన అంత సున్నితంగా ఉంది. అది ఆత్మీయ ఎదుగుదలకున్న గుర్తు.
అండ్ దాని విషయంలోంచి దానిని నేను ఎలాగా మెరుగుపరుచుకుంటాను, అందులోంచి ఎలాగ నేను బయటపడతానో అది నేను మాటి మాటికి చెక్ చేసుకుంటూ ఉంటాను. మాటి మాటికి నేను దాని విషయంలో ఆలోచన కలిగి ఉంటాను. ప్రభు పాదాలు పడి గోజాడుతా, ప్రభు ఇది ఇక్కడ నేను ఫెయిల్ అయిపోయాను. అండ్ ప్రభువుతో ఎడతెగని సహవాసానికి ఉన్న గొప్ప రహస్యం నిర్మలమైన మనస్సాక్షి. ఎంతవరకు నీకు క్లియర్ కాన్షియన్స్, నిర్మలమైన మనస్సాక్షి ఉంటుందో అంతవరకు నీకు దేవునితో ఎడతెగని సహవాసం ఉంటుంది. ఏ రోజు నీ మనస్సాక్షి మీద మచ్చపడిందో సహవాసం తెగిపోతుంది. సహవాసం తెగిపోవడం అనే మాటకు అర్థం ఏంటి? అంతరాత్మ స్వరం నీకు వినపడదు. అయితే ఎక్కడ మనం తప్పుడు అడుగేశాము, ఎక్కడ మనం రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయాము అంటే, మనస్సాక్షి ఒక విషయంలో నిన్ను నిలదీస్తోంది, నీ మీద వేలెత్తి చూపిస్తోంది. ఇది నువ్వు తప్పు చేశావు, తప్పు కాదు, ఇది నువ్వు ఈ పాపము చేస్తావు అన్నప్పుడు మన నైజము బాగా అర్థం చేసుకోండి. ఆత్మీయంగా ఎదగకపోవడానికి కారణం, ఎప్పుడైతే మనస్సాక్షి వేలెత్తి నువ్వు ఇక్కడ పాపం చేస్తావు అనగానే, నాకు లోబడే స్వభావం ఉండి కనుక నేను లోబడితే సరే, కానీ ఒకవేళ నేను అలా చేయకుండా నువ్వు నోరుమోయి, నీకేం తెలుసు అని నా అంతరాత్మకు నేను తిరుగు సమాధానం, నువ్వు నోరుమోయి మాట్లాడుకు, నువ్వు నేను ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది తెలుసా, దానికి ఒక కారణం ఉంది అన్నావా, అంతరాత్మ స్వరం మెల్లిమెల్లిగా తగ్గిపోతూ వస్తుంది. కొన్ని రోజులకి ఇంకా నీకు శాశ్వతంగా ఆ స్వరం ఇంకో వినపడుతుంది. దానికి కారణం ఏంటి? మనిషి దేవుడిచ్చిన వాగ్దానం మనం గమనిస్తే, పాపము నీ మీద ప్రభుత్వం చేయదు. 3వ అధ్యాయంలో, రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చాం. నీ ఒరిజినాలిటీ, నీ అస్తిత్వం గురించి ఇంత వివరంగా చెప్తారు. ఏ భేదము లేదమ్మా, మీరు ఒకరికొకరు చచ్చిపోక్కర్లేదు, ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోక్కర్లేదు, ఒకరి బట్టలు ఒకరు చించక్కర్లేదు, ఒకరినొకరు భక్షించుకుని ఖర్చేసుకోక్కర్లేదు, అందరూ మనకి మారిన వారే అన్నప్పుడు నేను నీ వైపు వేలు చాలా చూపిస్తాను. పెద్ద చిన్న ఏ భేదం లేదంటే, వయసులో భేదం లేదు, చదువులో భేదం లేదు, ఆర్థిక స్థాయిలో భేదం లేదు, సమాజంలో ఉన్న స్థాయికి భేదం లేదు, పెద్దవాడు చిన్నవాడికి లేదు, నల్లోడు తెల్లోడని లేదు, అసలు ఏ భేదం లేదు. దేవుడి దృష్టిలో అందరూ పనికి మాలినవాడు. ఇది దేవుని మహాకృప. దేవుడు మనల్ని అంగీకరించాడు అంతే. మన క్రియలను బట్టి కాదు, మనం చేసిన దాన ధర్మాలను బట్టి కాదు, మనం బ్రతికిన నీతి బతుకులను బట్టి కాదు. నో, ఉత్తి దేవుని తన కృప. దేవుడు నిన్ను ప్రగాఢంగా ప్రేమించాడు కాబట్టి నిన్ను అంగీకరించాడు. ఇది లేఖనంలో ఇందాక మనం చదివాం, రోమా 5:1 ప్రకారం. కానీ దేవుడు పెట్టిన భిక్ష, దేవుడిచ్చిన గుర్తింపు. కానీ నేను ఎట్లా ఉంటా, నా అస్తిత్వాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. ఏ అర్హత అయిన నన్ను ఆ మహాదేవుడు తన కృప మూలంగా, తన కృప వలన నన్ను అంగీకరించాడు. కనుక మనమందరం ఒకే పడవ నుంచి ఎత్తబడ్డాం కాబట్టి ఇక నేను నిన్ను చిన్న చూపు చూసే అవకాశం కానీ అధికారం కానీ నాకు లేదు. నీకంటే నేను మెరుగనుకోవడానికి లేదు, నాకంటే నువ్వు మెరుగనుకోవడానికి లేదు. మనందరం ఒకే పడవ, ఒకే అర్హత, పనికి మారిన వారము. ఇది మనకున్న అర్హత. అందుని బట్టి దేవుడు నిన్ను నన్ను అంగీకరించాడు. ఇది ఎప్పుడు మర్చిపోదు, ఎప్పుడు. కనుక ఆ బ్రదర్ కంటే నేను కొంచెం మెరుగైన వాడిని అనుకున్నానా, నేను వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాపం. ఎందుకంటే నా మనస్సాక్షి నన్ను గర్తిస్తుంది. నువ్వు ఎలా మెరుగయ్యావు అనగానే, నువ్వు నోరుపోయి, నీకేం తెలుసు వాడు చేసిన పాపాలు ఎంత, అందులో నేను 10వ వంతు కూడా నేను చేయలేదు అని నేను సమర్థించుకున్నా. అక్కడ వచ్చేసింది. అందుకనే ప్రతి చిన్న విషయం పరిశుద్ధాత్ముడు రాసి ఉంచాడు.
లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 69వ పేజీ. కొత్త నిబంధనలో 69వ పేజీ. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని గమనించగలరు. ఆయన అని చిన్న చిన్న గీత ఉంది. అంటే ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు కానీ ఎందుకు అలా అనుకుంటాము అంటే, ఎప్పుడైతే నేను నీకంటే మెరుగైన వాడిని, నీకంటే ఆత్మీయుడిని అనుకున్నానా, దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను? దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నా? అసహ్యము అనే పదానికి అర్థం తెలుసా అందరికీ? అసహ్యము అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? దేవుని దృష్టికి హేయము, అసహ్యము అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? మనం ఇలా లక్కీస్కోట రోడ్డు మీద ఎదురుకెళ్తుండగా రోడ్ సైడ్లో ఉదయాన్నే అవతలకి వెళ్ళిన వాళ్ళు పని పూర్తి చేసుకుని వస్తారు. మన కర్మ, మనం ఏం చేస్తాం? బాడవకి వెళ్ళాలంటే లక్కీస్కోట రోడ్డు మీద చేస్తాం. ఆ రోడ్డు మీద వెళ్ళేవాడు ప్రతి వాడిని నువ్వు ఒక్కడిని కూడా కనిపెట్టు, వాడు గాండ్రించి ఊయకుండా అక్కడి నుంచి ఆడు. ఎందుకది? అసహ్యం. దృష్టి వాటి మీద దృష్టి పడిందా ఒకసారి అలా అని ఉమ్మేస్తాం. అది చూస్తే అసహ్యం. అంటే ఎప్పుడైతే నేను నీతో తూకం వేసుకుంటున్నానో, లేకపోతే నేను చేసిన పాపానికి దానికి ఒక కారణం ఉంది అంటున్నాను, వెంటనే దేవుని దృష్టికి నేను ఎలా కనబడుతున్నాను? దానిలా కనబడుతున్నాను. ఇప్పుడు దేవుడు నన్ను చూసుకుని అసహించు గాండ్రించి ఉమ్మేస్తున్నాడు. మనస్సాక్షి, అంతరాత్మ, ఆ మనస్సాక్షి చెప్తోంది నువ్వు పాపం చేస్తావు, నువ్వు తొందరపడి నోరు జారావు. అంటే నువ్వు నోరు మీ నీకేం తెలుసు? నేను నోరు జారడానికి ఒక కారణం ఉంది తెలుసా? ఎప్పుడైతే నేను సమర్థించుకున్నానో, నా పాపమును నేను ఒప్పుకోకుండా దాన్ని నేను సమర్థించుకున్నానో, వెంటనే దేవుడు గాండ్రించి చూసేస్తాడు. ఎందుకంటే నేను నీ ఎదుట నన్ను నేను నీతిమంతుడిగా ఎంచుకుంటున్నాను. తోటి సహోదరుడిగా, తోటి సహోదరిగా నువ్వు పాపము చేసావు అన్నప్పుడు క్రీస్తులో ఉన్నవాడిగా నేనేం చేయాలి? వెంటనే నన్ను క్షమించు. నేను వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి వెంటనే సాగిపడి ప్రభువా నన్ను క్షమించు, నేను పాపం నేను సమర్థించుకునే అవకాశమే లేదండి. నేను కారణం వెతికేనా? నేను మనుషులే ఎదుట నీతిమంతుడిగా రుజువు మర్చుకోవడానికి దానికి 100 కారణాలు ఎత్తి చెప్తా. పాపం చేయడానికి కారణం ఉందా? వీడు శుభ్రంగా పెళ్లి చేసి 2 పిల్లలు పుట్టారు, శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాడు, ఇలాంటిది పోయి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే నేను ఎందుకు వెళ్ళాను అని కారణం చెప్తాడా? నీ భార్యలో లోపం ఉంటే 2 పిల్లలు ఎలా కన్నావు? కనుక మానవ నైజం చూడండి, ప్రతి పాపానికి ఒక కారణాన్ని ఎత్తి చూపిస్తారు. అసలు నేను నోరు ఎందుకు పరచుకోవాల్సి వచ్చిందో తెలుసా? అసలు నేను ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా? ఆ మాట అన్నాము అంటే దేవుడు అంటే నాకు భయం లేదు, కానీ మనుషుల దగ్గర కూడా నా పరువు పోతుంది కాబట్టి నేను ఒక కారణం ఎత్తి చూపిస్తాను. చదవండి మళ్ళా లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. అందుకనే ప్రభు అన్నాడు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు కానీ ఎరుగుదును అది దేవుని దృష్టికి.
మాట ఎక్కడా ఏమీ ప్రూవ్ చేయాల్సిన పని లేదు. నువ్వు కారణాలు చెప్పాల్సిన అవసరమే లేదు. పైగా ఆత్మీయంగా ఎదుగుతున్న వాడు ఏం చేస్తాడు? వాడు ప్రతిరోజు వాడిలో ఏదో ఒక పాపాన్ని వాడు కనిపెట్టుకుంటూ ఉంటాడు. వాడికి తెలియని పాపం వాడిలో ఉంది, వాడికి తెలిసింది, దాని విషయంలో విలువలాడిపోతాడు. అది ఆత్మీయంగా ఎదుగుతున్నాడు అనే దానికి నిదర్శనం. కానీ ఎదుటి వాటిలో వాటికి పాపాలు చూసేవాడు దాన్ని రివర్స్ డైరెక్షన్, ఆత్మీయంగా ఎదగడం కాదు కదా, దేవుడి దృష్టికి హేయంగా మారిపోతున్నాడు. దేవుడు మాట ఎన్నిసార్లు దేవుడు గాడి చూసి పూస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుని చేత అంగీకరించబడ్డాం. ఇది ఒకడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఇప్పుడు దేవుని చేత అంగీకరించబడ్డాము కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? నిర్మలమైన మనస్సాక్షి. ఆ మనస్సాక్షి అనేది నిర్మలంగా ఉండాలి. దానికి ఎటువంటి మచ్చ మాలిన్యము ఉండకూడదు. దాన్ని అలా ఎందుకు కాపాడుకోవాలి అంటే, లేకపోతే దేవునితో నాకున్న సహవాసము తెగిపోద్ది. ఈ లోపల నుంచి, ఈ మనస్సాక్షిలోంచి వచ్చే స్వరం, నువ్వు తప్పు చేశావు. దేవుడు నిన్ను ప్రగాఢంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ మనస్సాక్షిలోంచి దేవుడు నీతో మాట్లాడతాడు. బయట నుంచి ఈ భౌతిక చెవులకి మనకి శబ్దం వినపడదు. నువ్వు తప్పు చేసావో ఒప్పు చేసావో అది నీ అంతరాత్మ, మనం ఏమంటాం, నీ అంతరాత్మకి తెలుసు. ఎస్, కరెక్ట్. నీలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఆ దేవుని ఆత్మ నిన్ను వేలెత్తి చూపిస్తుంది. ఇది నువ్వు పాపం చేశావు, నువ్వు చేసింది పాపం, ఈ పాపం నువ్వు చేశావు. కానీ నువ్వు ఎప్పుడైతే దాన్ని నువ్వు నోరు నీకేం తెలుసు, ఏ కారణం మూలంగా నేను చేశాను అంటివా, ఆ స్వరం నెక్స్ట్ టైం ఇంకా స్లోగా వినపడుతుంది. మళ్ళీ నోరు మూయించావా, ఇంకా స్లో అయిపోతుంది. మళ్ళీ నోరు మూయించావా, ఇంకా స్లో అయిపోతుంది. మళ్ళీ నోరు మూయించావా, ఇక మళ్ళా ఈ జన్మలో నీతో. ఇశ్రాయేలు లాగా 40 సంవత్సరాలు పాలు తేలు ప్రవహించి దేశం చుట్టూ తిరుగుతూ కంచరగాడిద బతుకైపోతుంది. మందిరానికి వస్తాం, వెళ్ళిపోతాం, ఏ మార్పు ఉండదు, ఏ ఎదుగుదల ఉండదు. అసలు దేవునితో సహవాసం ఉంటే కదా నీలో మార్పు ఎదుగుదల ఉండడానికి, నీలో దేవుని శక్తి ఉండడానికి. దేవునితో సంబంధమే తెగిపోయింది. ఎందుకు? సమర్థించుకున్నట వలన. ఏం చేయాల్సింది? ప్రభు పాదాల దగ్గర సగలపడాల్సింది, కన్నీడు విరవాల్సింది, ఓరమని ఏడవాల్సింది. ప్రభు నన్ను క్షమించు, నాలో ఉన్న అర్హత ఏంటి? పనికి మాలిన వాడినైనా నన్ను, నిత్యనాశనానికి పాత్రుడైన నన్ను నువ్వు ప్రేమించి నన్ను అంగీకరించు. నువ్వు నాకు ఇచ్చిన హోదా, నాకు ఇచ్చిన స్థాయిని నేను గుర్తించలేను. నన్ను నేను మోసపరుచుకున్నా, నేను చేసిన పాపాన్ని సమర్థించుకున్నా, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టలేదు. కాబట్టి నీతో నా సంబంధం తెగిపోయింది. దాన్ని తిరిగి సమకూర్చు. ఎప్పుడైతే నువ్వు బతిమాలుకుంటావో ప్రభు దాన్ని తిరిగి సమకూరుస్తాడు. ఏమండి? అందుకనే దేవుని ఇది నిరంతరమైన పోరాటం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాస్తూ రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. అందుకనే దయచేసి ఇది నా విన్నపం అండి, ఆసక్తి గలవారు, ఆకలి ఉన్నవారు రోమీయులకు రాసిన పత్రిక ధ్యానించండి. మీరు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అధ్యాయము నుండి అపోస్తుడైన పౌలు ఎలా తీసుకెళ్ళాడు అంటే మనల్ని మనము స్పష్టంగా, మన ప్రయాణము అందులో మనం స్పష్టంగా మనల్ని మనం చూసుకోవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. ఎలాగనగా నేను చేయనిది నేను ఎరుగను. Yes, I hate what I am doing. నేను చేస్తోంది నేను అసహించుకుంటున్నాను. లేక నువ్వు చేసే వాటిని నువ్వు అసహించుకోకుండా దాన్ని సమర్థించుకుంటే
అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాలి, అలా నా వల్ల అది జరిగిపోయింది అని నన్ను నేను అసహించుకోవాలి, అసహించుకునే స్థితిలో ఉండాలి. చూడండి అపోస్తుడైన పౌలు ఏమన్నాడు ఏమండి? ఎక్కడి నుంచి ఆ మాట వస్తుంది? తనను గురించి స్పష్టమైన అవగాహన ఉంది. ఎక్కడ చెప్పుకోవట్లేదు, నీకంటే నేను మెరుగని చెప్పుకోవట్లా. ఏమండి, మీరు 18వ వచనం దగ్గరికి రండి. 18వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. నా యందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును, మేలేది చేయవలనని కానీ నా నుండి ఏ మంచితనం రాదని నాకు తెలుసు, నేను ఎరుగుదును. అంటే నాలో ఏ మంచి లేదు. కానీ మనం ఏమంటున్నాం? నాకంటే మంచివాడికి ఎవడు లేదు. ఎంత తేడా మన మాటకి పౌరు మాటకి, ఎంత తేడా. మనం ఏమంటున్నాం? నాకంటే మంచివాడికి ఎవడు లేడు, నా అంత దానాత్ముడికి ఎవడు లేడు. ఆత్మీయంగా ఎదిగిన వాడికి, ఆత్మీయంగా పతనమైపోతున్న వాడికి తేడా చూస్తున్నావా? మాటలో ఎంత తేడా ఉందో చూడండి. ధర్మశాస్త్ర రీత్యా నేను అనిందీయుడను అన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు చూస్తే నాలో ఏ ఏ ఏ లోపము లేదు, నేను అనిందీయుడని. అలా అన్నవాడు ఏమంటున్నాడు? నాలో ఏ మంచితనం లేదు, ఆయనను నాలో ఏ మంచితనం లేదు. ఇది చాలా 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 అవసరం ఏమండి. కనుక ఎప్పుడెప్పుడు మనం దానికి ఒక కారణం ఉంది, నేను అలా నోరు జారడానికి ఒక కారణం ఉంది, నోరు పారేసుకోవడానికి ఒక కారణం ఉంది, ఆ పని చేయడానికి ఒక కారణం ఉంది. ఇలా అంటున్నప్పుడల్లా నేను దేవునితో కాదు, మనుషులు ఎదుర్కొన్న నీతిమంతుడుగా రుజువు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టే. దేవుడు వెంటనే నన్ను చూసుకున్న సహించుకుంటాడు. నిజమైన క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదుగుతున్న వాడు ఏం చేస్తాడంటే వెంటనే ఆ మనస్సాక్షి యొక్క స్వరాన్ని నిలబడతాడు, సాగిపడతాడు, పడగదిలోకి వెళ్ళిపోతాడు, తలుపులు వేసేసుకుంటాడు, విలువెల్లాడిపోతాడు. ఎందుకు? సంబంధం తెగిపోయింది. భర్త అలిగి భార్యను ఇంటిలో ఒంటరిగా వదిలేసి ఈ భార్య చేసిన తప్పుకి భర్త అలిగి వెళ్ళిపోతే ఈ భార్య పరిస్థితి ఎలా ఉంటుంది? విలువెల్లాడిపోతుంది. అయ్యో నా భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడో, దిక్కుమాలిన దాన్ని, నేను చేసిన ఈ పనికి, నేను నోరు జారిన దానికి, నేను నా నిర్లక్ష్యత వలన అయ్యో నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఎలా విలువలాడు. తిరిగి ఆ భర్త తిరిగి వచ్చేంత వరకు నెమ్మది లేకుండా ఎలా ఉంటుందో అలాగే యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం తెగిపోయిన వాడి వైఖరి అలా ఉండాలి. అలా లేకపోతే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు తాను పాలు తేనె ప్రవహించి దేశం చుట్టూ తిరిగినట్టే. వారి మనసు మంది ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో కూడా ఇప్పటికీ ఈ మాత్రం ఎదుగుదల లేకపోవడానికి కారణం ఏంటి? విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని ఇంకా మనం స్వతంత్రించుకోలేదు. కారణం మనుషుల ఎదుట నీతిమంతులుగా ఎంచబడినట్లుగా మనము ప్రతిదానికి ఒక కారణం చెప్తున్నాం. ఇది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఒకసారి మనమందరం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్తలో ఉన్నాం మనం ఇప్పుడు. 11వ అధ్యాయం దగ్గరికి వద్దాం. లూకా 11 34వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 34వ వచనం. నీ దేహమునకు 63వ పేజీ. నీ దేహమునకు నీ దేహమునకు దీపము నీ కన్ను చోట మనస్సాక్ష్యం రాసుకోవాలి. నీ దేహమునకు దీపము నీ మనస్సాక్షి. నీ మనస్సాక్షి నిర్మలంగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమైపోతుంది. సరేనా? అయితే మనము కన్నుల విషయంలో
మనమందరం వివేచన కలిగి ఉన్నాం. ఈ వివేచన శక్తి అందరికీ ఉండాలండి. నేను చెప్తాను ఎందుకు తర్వాత. కన్ను దేనికి గుర్తు అంటే నా మనస్సాక్షి గుర్తు. నా దేహానికి నా మనస్సాక్షి దీపం. సరేనా? ఒకవేళ మనస్సాక్షి నిర్మలంగా ఉందనుకో, నా దేహం అంతా దేవుని వెలుగుతో నిండిపోతుంది. సరేనా? ఇప్పుడు 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో ఉండిన ఎడల ఆయన మన పాపములను క్షమించి వెలుగులో నడిచిన ఎడల కలవారమయ్యుందుము. అప్పుడు పవిత్రులుగా చేయాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం. ఎవరితో? దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంది. అలా ఉంటే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రుడిగా చేస్తుంది. మనం ఒకవేళ వెలుగులో నడవకుండా చీకట్లో ఉంటూ ప్రభు నా పాపాలు క్షమించేశాడు అనుకుంటే ఎవరిని మోసపరుచుకుంటున్నారు? మనల్ని మనమే మోసపరుచుకుంటాం. ఇప్పుడు ఇందాక మనం చదివిన లూకా 11:34కి 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనానికి సంబంధం స్పష్టంగా అర్థమవుతుందా? ఈ రెండు కలిపి చదివితే ఏమని వస్తుంది? మీ దేహమునకు మీ మనస్సాక్షి దీపము కనుక అది తేటగా ఉండిన ఎడల మీ దేహం అంతా వెలుగుమైంది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనం ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటుంది. కనుక మనం వెలుగులో నడుచుకుంటున్నామా లేదా ఎలా తెలుస్తుంది? మన మనస్సాక్షి నిర్మలంగా ఉందా లేదా? ఒకవేళ మన మనస్సాక్షి నిర్మలంగా ఉంది, మనస్సాక్షి ఏ మాత్రం నేరారోపణ మనం ఏం చెయ్యట్లేదు అంటే మనం వెలుగులో ఉన్నాం, ప్రభుత్వ అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నాం. ఆ వెలుగులో ఉన్నంత వరకు ప్రతిరోజు నాలో ఏదో ఒక పాపాన్ని నేను కనుక్కుంటూనే ఉంటా. ప్రతిరోజు నేను కనుక్కుంటున్న కొలది నేను ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటా. ఇది చాలా ముఖ్యమైనది. ఇది చాలా ముఖ్యం. యాక్కున్నన్ గారు అన్నట్టు చాలా వింతగా ఉంటాయి ఆయన మాటలు. క్రైస్తవ జీవితము అసంతృప్తితో కూడిన సంతృప్తికరమైన జీవితం. ఈ మాటకు అర్థం ఏంటి? క్రైస్తవ జీవితము అసంతృప్తితో కూడిన సంతృప్తికరమైన జీవితం. ఈ మాటకు అర్థం, అసంతృప్తితో కూడిన సంతృప్తి ఎలా అవుతుంది? సంతృప్తి ఏంటి? నేను దేవుని చేత అంగీకరించబడ్డాను, ఇది నాకు సంతృప్తి కలుగు చేస్తుంది. ఐఎమ్ హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకు? నాకు తృప్తి కలిగించే మాట ఏంటి? నా ప్రభు నన్ను అంగీకరించాడు. ఇప్పుడు అందులో అసంతృప్తి ఉంది అంటే నేను ఇంకా సంపూర్ణంగా క్రీస్తు స్వరూపంలోకి రాలేదు, కాబట్టి నాకు సంతృప్తి లేదు. క్రైస్తవ జీవితం అసంతృప్తితో కూడిన సంతృప్తికరమైన జీవితం. అసంతృప్తి ఏంటి? నేను ఇంకా క్రీస్తు స్వరూపంలోకి రాలే, కానీ ఒక చోట ఉండిపోలే. నేను క్రీస్తు స్వరూపంలోకి రావడానికి ముందుకి సాగిపోతున్నాను. నా జీవితం, నా గమ్యాలు, నా గురి నేను ప్రభు స్వరూపంలోకి రావాలి. కనుక ప్రభు జీవితాన్ని నేను ప్రతిరోజు ధ్యానించటం వలన ప్రభు జీవితంలో ఉన్నది నాలో లేని దాన్ని నేను ప్రతిరోజు కనుక్కుంటూ ప్రభు జీవితానికి నా జీవితానికి వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని నేను మాటి మాటికి కనుక్కుంటాను
నాలో ఇది లేదు, నాలో ఇది ప్రభులో ఉన్నది నాలో లేదు, ఇగో ప్రభులో ఈ గుణం నాలో లేదు. వాటి కోసం దేవుని శక్తి కొరకు మళ్ళా ప్రభు దగ్గరికి, ప్రభు ఇది నాలో లేదు. అండ్ ప్రభు కూడా ఎవరికి ఆ ఆకలి, ఆ దాహం ఉందో, ఎవరైతే దీనులుగా ఉంటారో, తగ్గించుకున్న వారై ఉంటారు, తమను తామే విమర్శించుకుంటూ ఉంటారు, తమ జీవితాన్ని మాటి పరీక్షించుకుంటూ ఉంటారు, వాళ్ళకి దేవుడు ప్రభు కూడా సమృద్ధిగా వాటిని అనుగ్రహిస్తాడు. ఇది మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏమండి, ప్రభుత్వ వెలుగులో నడవడం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినడం, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారినై ఉంది. దానికి పెద్ద సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జక్కయ్య మేడి చెట్టు ఎక్కి కూర్చుంటే ప్రభు ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, జక్కయ్య కిందకి దిగు, నేను మీ ఇంట్లో బస చేయవలసినవాడు, మీ ఇంట్లో నేను బస చేయాలి ఇవాళ, కిందకి దిగు అన్నాడు. జక్కయ్య నువ్వు పాపివి తెలుసా, నీ పాపాన్ని ఒప్పుకుంటావా ఒప్పుకోవా, ఇన్ని మాటలు లేవు. జక్కయ్య కిందకి దిగు, నేను నీ ఇంట్లో బస చేయాలి, నేను నీ ఇంట్లో ఉండాలి. గబగబా జక్కయ్య కిందకి దిగాడు. వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తా ఉంటే రోడ్డు ఎడాపెడా ఉన్న ఇళ్లలో అందరూ తొంగి చూసన్నాడు, ఈయన పాపులతో సహవాసము చేసేవాడిగా ఉన్నాడు. అందరూ ఈయన్ని పూజిస్తారు కానీ ఈయన ఎప్పుడు పాపులతోనే సహవాసం చేస్తూ ఉంటాడు. ఎస్, ప్రభు నీతిమంతుల కొరకు రాలే, ప్రభు నీలాంటి నాలాంటి పాపుల కొరకు వచ్చాడు కనుక ప్రభు మనతో సహవాసం చేస్తాడు. కానీ ఇప్పుడు ఆయన వెలుగు, ప్రభు ఈ లోకానికి వెలుగై వచ్చాడు. జక్కయ్య ఇప్పుడు చీకట్లో ఉన్న జక్కయ్య వెలుగులోకి వచ్చాడు కాబట్టి జక్కయ్య స్పందన ఎలా ఉంది? ప్రభా, నా ఇల్లు అక్రమముతో కూడిన గృహము, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కట్టిన గృహము, ఇందులో పాపము లేని పరిశుద్ధుడమైన నీవు ఉండడానికి నా ఇల్లు ఎందుకు సరిపోదు. కాబట్టి దీన్ని పరిశుద్ధపరచాలంటే ఫస్ట్ నేను ఇక్కడే నా ఇంట్లో అడుగు పెట్టక ముందరే నాకు కలిగిన దాంట్లో సగము నేను పేదలకు ఇచ్చేస్తాను. జక్కయ్య లెక్కల ప్రకారంగా చూస్తే ప్రభుతో ఆ ఇంట్లో అడుగు పెట్టే టైంకి జక్కయ్య బ్యాంకులో 0. జక్కయ్య దగ్గర మిగిలింది ఇంకేమీ లేదు. అమూల్యమైన దానిని ఎప్పుడైతే సంపాదించుకున్నాడో మిగతాదంతా పెంటగా కనపడింది, అన్ని వదిలేసి. ఇది మార్పు, పెనుమార్పు. కనుక ఎవరైతే క్రీస్తును సంపాదించుకున్నాడో వానిలో ఈ మార్పు అనేది స్పష్టంగా ఉండాలి. నాకు నా ప్రభు కంటే ఆకర్షణీయంగా ఇంకేదీ లేదు ఈ ప్రపంచంలో. మిగతాది దేవుడు నా అరిచేతులు పెట్టాడంటే, ఆయన పెట్టాడు కాబట్టి నేను అరిచేతులు అలా పట్టుకుని ఉన్నా. నేను పిడికిలు బిగించానా, అమూల్యమైన నా ప్రభువుని నేను కోల్పోతా. ఇది టెస్ట్, ఇది పరీక్ష. నీ అరిచేతిలో దేవుడు పెడుతోంది నిన్ను పరీక్షించడానికి. ఇదేను వనంలో ఆ చెట్టు పండు తినద్దు అని ఆ చెట్టు పెట్టింది ఆదాము అవ్వల్ని పరీక్షించడానికి. లేకపోతే నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా లేదా ఎలా రుజువు అవుతుంది? కనుక నీకు కలిగిన దాని మీద నువ్వు మక్కువ పెంచుకుని దానికంత పిడికిలు బిగించావా, ప్రభు కోల్పోతావు. నీ మీద నమ్మకం కలిగి దాని మీద నువ్వు మక్కువ పెంచుకోవాలని తెలిసి దేవుడు కొద్ది రోజుల కొరకు నీకు ఇచ్చాడు అనుభవించడానికి, అంతే. నువ్వు దాని మీద మక్కువ పెంచుకుంటే మాత్రం ప్రభుని కోల్పోతావు. అబ్రహాంకి అదే పరీక్ష. ఇసాకునిచ్చాడు, 10 సంవత్సరాలు చూశాడు, చక్కగా కరెక్ట్ వయసు, చేతికి వచ్చేసాడు కుమారుడు, 10 సంవత్సరాలు, గమనస్తుడు, మంచి కండలతోటి రెడీ అయిపోయాడు. దేవుడే ఉన్నాడు, అబ్రహామా, నువ్వు ప్రేమించిన నీ ఒక కుమారుడు నాకు బలిగా ఇచ్చే. టెస్ట్, పరీక్ష.
నీ కొడుకు మీద మక్కువ పెంచుకున్నావా, లేకపోతే ఇప్పటికీ నేనేనా ఫస్ట్ అంటే ప్రభా నువ్వే ప్రూఫ్, రుజువు. నువ్వు నేను కూడా పరీక్షింపబడుతూ ఉంటావు. దేవుడు ఒక పరలోకపు ఆశీర్వాదం ఇచ్చే ముందు, దేవుడు తన శక్తితో నింపే ముందు, దేవుడు తన ఆత్మతో నింపే ముందు ఖచ్చితంగా పరీక్ష పెడతాడు. నిజంగా నీకు ఆసక్తి ఉందా? నీ జీవితంలో ప్రభువేనా సర్వము, ఇంకేదైనా? నువ్వు ఆ పరీక్ష పాస్ అయితే ఇవ్వబడతావు. బట్ ఇఫ్ యూ ఫెయిల్, నువ్వు ఆశీర్వాదాన్ని కోరుతావు. కనుక నీలో అది ఉందా లేదా అనేది నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు దాని కొరకు ప్రాకులాడాలి. అంటే కోటా ఇవ్వడానికి వీధుల్లోకి వచ్చాడు, నువ్వు తీసుకోలేదు. పోలే ఈ నెల పోతే పోయింది అనుకుంటున్నావా? అనుకోవట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? నాయుడు దగ్గరికి వెళ్ళిపోతావు. అక్కడ పెద్ద పంచాయతీ పెట్టుకోవట్లేదా? నాకు ఈ నెల కోట రాలేదు, ఇస్తావా చేస్తావా అనట్లేదా? ఎందుకు? నీ హక్కు. ఇది కూడా అంతే. ఇది నీ అధికారం, నీ హక్కు. దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా? సరే, నా నిర్లక్ష్యం వలన, నా కేర్లెస్నెస్ వలన నేను దాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ప్రభు పాదాల దగ్గర, ప్రభు నన్ను క్షమించు, నేను దాన్ని పోగొట్టుకున్నాను. ఈ పరీక్షలోనే ఫెయిల్ అయిపోయాను, నన్ను క్షమించు ప్రభా, ఇంకొక పరీక్ష కొరకు నన్ను సిద్ధపరచు. మళ్ళీ ప్రభు నేను సిద్ధపరుస్తాను. 9 నెలలు గర్భాన్ని మోసిన తర్వాత దేవుడు ఆ గర్భఫలం తల్లి చేతికి ఎలాగైతే ఇస్తాడో, ఇది అంతే. ప్రతి పరీక్ష తర్వాత బహుమానం. ఇది మనము స్పష్టంగా ఎంతైనా గ్రహించాలి. మనందరి జీవితంలో మనస్సాక్షి యొక్క స్వరం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దేవుడు కేవలం మనస్సాక్షి ద్వారానే మాట్లాడతాడు. ఆ మనస్సాక్షి స్వరం వినగలిగే అనుభవం వాళ్ళు కోల్పోయావు అంటే, ఇశ్రాయేలు లాగా 40 సంవత్సరాలు పాలు తేలు ప్రవహించి దేశం చుట్టూ తిరగడమే అరణ్యవాసం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలైనా నీలో ఎటువంటి ఎదుగుదల ఉండదు. దానికి పెద్ద రుజువు, ఒంటి మీద నులిపోగు లేకుండా వచ్చిన నీవు మళ్ళీ ఒంటి మీద నులిపోగు లేకుండానే వెళ్ళిపోతావు. కనుక భూమి మీద ఉన్నప్పుడు ఏదైతే నీకు దేవుడు కలుగు చేశాడో అది కేవలం నువ్వు అనుభవించడానికి మాత్రమే. దాని మీద మక్కువ పెంచుకుని కనుక నీ పిడికిలు బిగించుకుంటావా, దేవుడిని కోల్పోతావు. అది ఉంది అంటే ఉంది, అంతే. కనుక మనము ఈ విషయం వెంటనే స్పందించే స్వభావం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24 వచనాలు మీరు గమనిస్తే, మీరు దేవునికి ఒక అర్పణ తీసుకొచ్చినప్పుడు ఏమండి, ఒకవేళ నీ సహోదరుతో నీకు అసమాధానము ఉంటే నీ అర్పణను అక్కడే విడిచిపెట్టి ముందు వెళ్ళి సమాధానం పడుకోవచ్చు. అప్పుడు ఈ అర్పణ ఏంటి? దేవుని దగ్గరికి ఎందుకు వస్తాం? మనము ప్రార్థన చేయడానికి వస్తాం, దేవుడిని ఏదో ఒకటి అడగడానికి వస్తాం. ఇప్పుడు దేవుడికి నేను తీసుకొచ్చిన అర్పణ ఏంటి? నా ప్రార్థన. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ప్రార్థన చేసేటప్పుడు కనుక నీ సహోదరునితో నీకు అసమాధానకరమైన పరిస్థితిని గుర్తొస్తే ప్రభు ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థన అక్కడే ఆపేయి. విసుకకుండా నిత్యము ప్రార్థన చేయమన్న దేవుడు మొట్టమొదటిసారి ప్రార్థన ఆపేయమంటున్నాడు. నువ్వు ప్రార్థన ఆపే, ముందు వెళ్ళి నీ సహోదరుతో సమాధాన పడి అప్పుడు వచ్చి నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు నేను వింటా, లేకపోతే నీ ప్రార్థన లేదు. కానీ ఎవరైతే ఈ విషయాలు, ఈ సంగతులను సీరియస్గా తీసుకుంటారు, దాని వెంటనే అమలు చేస్తారు, దాని వెనుక కూడా స్వార్థం ఉండాలండి. లేకపోతే దేవుడితో నాకున్న సహవాసం పోద్ది అనే భయం నాకుంది. కాబట్టి దేవుడు అలా చెప్పాడు, నాకు గుర్తొచ్చింది, మనస్సాక్షి అంటున్నాడు, నువ్వు వాడితో సమాధానం లేదు నీకు, నేను అక్కడే వదిలేస్తాను, నేను వెళ్ళి ఫస్ట్ సమాధానం పడేస్తాను. పరిశుద్ధ లేఖనం నాకు అర్థమైతే సరిపోదండి.
అది ఆత్మలోకి చొచ్చుకుని పోవాలి. వాక్యం అనేది భౌతికమైన శరీరము ద్వారా, ఈ భౌతికమైన చెవుల ద్వారా వాక్యం లోపలికి వెళ్తుంది, నా మనసులోకి వెళ్తుంది. నా మనసులోకి వెళ్ళినప్పుడు నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ వాక్యం నాకు అర్థమవుతుంది అంతే. అర్థమైనంత మాత్రాన నాలో ఏ మార్పు రాదు. కానీ ఎప్పుడైతే ఆ మనసులోంచి ఆత్మలోకి ప్రవేశిస్తుందో అప్పుడు నాకు శక్తి వస్తుంది. వృత్తి మనసు వరకు వెళ్ళి అక్కడ ఆగిపోతే మాత్రం శూన్యం. ఇట్ హ్యాస్ టు పర్కులేట్ ఇన్ టు ద స్పిరిట్. నా ఆత్మలోకి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడు? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని వాక్కు నా ఆత్మలో అమలు అవుతుందో అప్పుడు ఆ వాక్కులో ఉన్న శక్తి నేను స్వతంత్రించుకునేవాడను. అప్పుడు నేను మాట్లాడే మాటలో శక్తి ఉంటుంది. ఎదుటివాని జీవితాన్ని కదిలించే శక్తి ఉంటుంది. ఎదుటివానిలో మార్పు తీసుకొచ్చే శక్తిలో ఉంటుంది. ఎందుకు సంఘాలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసులు దేవుని మందిరానికి వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళు ఎటువంటి మార్పు? దానికి కారణం ఏంటి? దేవుని శక్తి లేదు. వారిలో దేవుని శక్తి లేదు. మనసాక్షి నిన్ను ఒప్పిస్తున్నప్పుడు ఒప్పుకునే స్వభావం లేదు. ఒక కారణం, నా ఆలోచన, నా దృష్టి, నా మెలుకుతనం ఎందులో ఉంది? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, కాబట్టి వాళ్ళలో నీతిమంతులుగా ఉండాలంటే అసలు నేను ఏ కారణం వల్ల అలా చేయాల్సి వచ్చిందో మీకు తెలుసా అని నేను కారణం చెప్తాను. ఎందుకు? వీళ్ళ దృష్టిలో నా గురించి వాళ్ళ అభిప్రాయము తప్పుగా ఉండకూడదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిన్ను చూస్తే నాకు అసహ్యం. కనుక మనుషులు నా గురించి ఏమన్నా అనుకోని, ఐఎమ్ నాట్ బాదర్డ్. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడో అది నాకు ముఖ్యం. కనుక దేవుడు నన్ను అసహించుకోకుండా ఉన్నట్లుగా నేను వెంటనే సరి చేసుకుంటూ ఉంటాను. దేవునికి నాకు ఎటువంటి అడ్డుతెర రాకుండా వెంటనే ఒప్పుకోవడం, వెంటనే సరి చేసుకోవడం, వెంటనే పశ్చాత్తాపడడం, వెంటనే ఎంతవరకు నా అంతరాత్మకు నెమ్మది కలగదు, నా సంబంధం తిరిగి మళ్ళా నా ప్రభుత్వం జతపరచబడింది అన్నంత వరకు నేను నెమ్మదిగా ఉండలేను. నాకు ఆహారం, అన్నం మెతుకులో పోదు. ఎందుకంటే అది నాకు చాలా ఇంపార్టెంట్. నా జీవితానికి అది పరమార్థం. నేను జీవించేదే దాని కొరకు. అది మరలా సెంట్రైజ్ చేసినంత వరకు, చేయనంత వరకు. ఎలాగైతే నీ మనసాక్షి నిన్ను మాటికి పెరుగు, లే వెళ్ళు, లే వెళ్ళు 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 వెళ్ళు, అప్పటిదప్పుడు ఎప్పుడు మనసాక్షి ఒకసారి చెప్పినప్పుడల్లా ఆ టైం చూడకుండా, పరిస్థితి చూడకుండా, సందర్భం చూడకుండా, ఏమి లేకుండా, బదులు చెప్పకుండా, కారణాలు వెతుక్కోకుండా వెంటనే కనుక నువ్వు అమలయ్యావు అంటే నీ మనసాక్షి నిండుగా ఉంటుంది. దేవుని శక్తితో నిండిపోతుందండి. నీ మనసాక్షి పూర్ణ శక్తి వస్తుంది. ఎప్పుడైతే మనసాక్షికి పూర్ణ శక్తి వస్తుందో అప్పుడు దేవుని స్వరం నీకు ఇంకా స్పష్టంగా, చిన్న విషయాల్లో కూడా దేవుని స్వరం నీకు స్పష్టంగా వినపడుతుంది. ఈరోజు చాలా మందికి దేవుని స్వరం వినపడకపోవడానికి కారణం ఏంటంటే మనంతటా మనమే గొంతుకు నులిమేశాం, నోరు ముయించేశాం బలవంతంగా. కారణాలు చెప్పి మనుషులే ఎదుట నీతిమంతులుగా ఎంచబడటకు ఆ మనసాక్షి గొంతు నిలిపేశాం. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనకి ఆ స్వరం వినపడదు. మళ్ళా ప్రభు దగ్గరికి పొందాం, మళ్ళీ ఆయన పాదం దగ్గర సాగిలపడదాం. ఇప్పుడు ప్రభు మా మనస్సాక్షిని నిర్మలం చేయి, మేము ఆ విషయంలో మెరుగుగా ఉండి నాకు మా అతిక్రమములు, మా దోషములు వెంటనే మాకు తెలియజేస్తాడు. మేము వాటిని సరి చేస్తాం. ఎందుకంటే నీతో సహవాసం తెగిపోతే మేము బ్రతికి